టీజీపీఎస్సీ ఇటీవలే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఇస్తారని అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తుంటే వారికి ఒక గుడ్ న్యూస్. సో అఫీషియల్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో మనకు 19th రోజు టీజీపీఎస్సీ నుంచి ఏవైతే సెలక్షన్ లిస్టులు ఉన్నాయో ట్రైబల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, మిగతా చైల్డ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అయితే సంబంధిత డిపార్ట్మెంట్స్కి అయితే పంపడం జరిగింది. సో ఇప్పుడు డిపార్ట్మెంట్స్ ఆయా డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జోన్ల వారీగా వెరిఫికేషన్ అయితే నిర్వహించబోతున్నారు. సో దానికి సంబంధించిన అప్డేటే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి జోనల్ ఆఫీసర్స్కి ఏవైతే ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఉందో కలెక్ట్ చేసుకోమని ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది. మీ స్క్రీన్ పైన చూడవచ్చు. సో ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్ అయిన మనకు క్షితిజ గారు ఈ మెయిల్ అయితే పంపడం జరిగింది. ఎవరికి? డీడీస్కి. సో మనకు జోన్కు ఒక ఆఫీసర్, జోనల్ ఆఫీసర్ ఉంటారు. సో జోన్ 1కు, జోన్ 2కు, జోన్ 3కి, ఈ విధంగా జోన్ 7 వరకు. సో జోన్ 1కు వచ్చేసి మంచిర్యాల హెడ్ క్వార్టర్స్ ఉంటే, జోన్ 2కు నిజామాబాద్, జోన్ 3కి కరీంనగర్, జోన్ 4కు హన్మకొండ, జోన్ 5కి నల్గొండ, జోన్ 6కు రంగారెడ్డి, జోన్ 7కు మహబూబ్ నగర్లు జోనల్ ఆఫీసర్స్గా ఉన్నాయి. సో మీరు ఇక్కడ వెళ్ళి వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఏవైతున్నాయో వాటిని అటాచ్ చేస్తూ ఈ మెయిల్ అయితే పెట్టడం జరిగింది. సంబంధిత డీడీస్ ఎవరైతే ఉంటారో డిప్యూటీ డైరెక్టర్స్ వాళ్ళు జోనల్ ఆఫీసర్స్ ఈ లిస్ట్ను కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫీమేల్ కేటగిరీ కింద మొత్తం మనకు 70 వేకెన్సీస్ నోటిఫై చేస్తే 67 వచ్చేసి మనకు క్లియర్ వేకెన్సీ, అంటే క్లియర్గా మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఉన్నారు. సో ఇంకొక 3 వచ్చేసి మనకు ఏమంటారు విత్డ్రాలో పెట్టడం జరిగింది. ఓకేనా, సంబంధిత కారణాలతోటి. ఈ విధంగా మనకు జోన్ల వైజ్గా సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎంతమంది ఉన్నారు, సో యొక్క డాటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఫీమేల్కి సంబంధించి. మేల్కి సంబంధించి టోటల్గా 228 ఉంటే 220 ఇవ్వడం జరిగింది. ఇంకొక 8 వచ్చేసి విత్డ్రాలో పెట్టారు. సో టోటల్గా మనకు ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి జోన్ల వారీగా సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేవి అతి త్వరలోనే జోనల్ ఆఫీసర్స్కి చేరబోతున్నాయి. సో వాళ్ళు కలెక్ట్ చేసుకోబోతున్నారు. ఇది మనకు ఈరోజు ఇచ్చిన ఆర్డర్ అనమాట. చూసినట్లయితే మీరు ఈరోజు ఇచ్చిన ఆర్డర్. సో ఇంకొక 2-3 డేస్లో జోనల్ ఆఫీస్కు చేరిన తర్వాత సో జోనల్ ఆఫీసర్ మళ్ళీ జోన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా కాల్ ఫర్ చేస్తారు వెరిఫికేషన్ కోసం. మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది. టీజీపీఎస్సీలో మీరు ఏవైతే సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశారో మరొక 2 సెట్స్ అటెస్టేషన్ చేసుకొని ఒరిజినల్ సెట్స్ అన్ని తీసుకొని మీరు వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది జోనల్ లెవెల్లో. ఓకేనా, వెరిఫికేషన్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ మీకు యాజ్ పర్ ది మెరిట్ మీకు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అనేది మీకు చూపిస్తారు. మీరు మీ యొక్క ర్యాంక్ ఆధారంగా చూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక 1-2 డేస్లో, అంటే ఆ వెరిఫికేషన్ ముగిసిన తర్వాత, కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత 1-2 డేస్లో మళ్ళీ మీకు అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి పిలుస్తారు. అపాయింట్మెంట్ డేట్ నుంచి మీరు 30 డేస్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి. సో అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఆర్డర్స్ దాదాపుగా వెళ్ళినట్లు సమాచారం. అతి త్వరలోనే అదేసి ఒక 1 వీక్స్ 10 డేస్లో మీ యొక్క ప్రాసెస్ అనేది పూర్తి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఆల్రెడీ ఒక మెసేజ్ కూడా రావడం జరిగిందనమాట డీడీస్కి. మీరు యొక్క డాటా ఏదైతుందో ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డాటాని తీసుకోండి, వెరిఫికేషన్ కండక్ట్ చేయండి, అపాయింట్మెంట్స్ ఇవ్వండి అని. సో 7 to 10 డేస్లో ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో జోనల్ లెవెల్లో మీరు వెరిఫికేషన్కి అటెండ్ కావడం, కౌన్సిలింగ్ అటెండ్ కావడం, అపాయింట్మెంట్స్ తీసుకోవడం వంటి అంశాలన్నీ కూడా 7 to 10 డేస్లో ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎంతో దాదాపుగా మనకు 2 years దాటిపోయింది నోటిఫికేషన్ వచ్చి. ఎగ్జామ్ కూడా కావడం అయ్యి కూడా 1 year కావస్తుంది. ఈ క్రమంలో అపాయింట్మెంట్స్ అతి త్వరలో ఇవ్వబోతున్నందుకు అభ్యర్థులందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మన గ్రూప్లో జాయిన్ కండి, అక్కడ అడగండి. ఓకే ఫ్రెండ్స్, ఇది హెచ్డబ్ల్యూలో అపాయింట్మెంట్ సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.